హైదరాబాద్లో పర్ యానం 1,00,000 ఉద్యోగాలు కేవలం ఐటీ సెక్టర్లో మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఐటీ సెక్టర్ కాకుండా మన హైదరాబాద్ బిలాంగ్స్ టు ఫార్మా హబ్ అంటాం. అది ఎంటైర్ వరల్డ్కే మనము వాళ్ళ ఫార్మాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, R&D కావచ్చు, సో డిజైనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు సపరేట్గా జీనోమ్ వ్యాలీ అని చెప్పి సపరేట్గా మన హైదరాబాద్లో మన దగ్గర ఉంది. సో అలాంటి హైదరాబాద్లో ఎవరు వచ్చినా సరే మైగ్రేషన్ కూడా చాలా అందుకే పెరగడం గల కారణం కూడా బయట నుంచి మన దగ్గర రావడం కూడా కారణం అదే. ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకున్నప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా సరే పెడితే అది ఖచ్చితంగా గోల్డ్ మన్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏమంటే, ఎప్పుడు మరి మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మ్యాన్ లాగా మారిపోతుందంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ప్రాపర్గా HMDA కావచ్చు, DTCBA కావచ్చు, అదర్ YTDA కావచ్చు, ఆ నామ్స్లో లేకుండా మనం ఏదో తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పి ల్యాండ్ కొంటే, లేదా సరిగా వాటికి సంబంధించిన లీగాలిటీ సరిగా చెక్ చేసుకోకుండా కొన్నప్పుడు, లేదా ప్రీ లాంచ్లో కొన్నప్పుడు యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ల్యాండ్ మనీ అని చెప్పాలి. అది ఎక్కడైనా సరే. కాబట్టి మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా చెక్ చేసుకొని 1-2 సార్లు మనం వెరిఫికేషన్ చేసుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తే మన ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుంది. ఎవరైనా సరే నా భవిష్యత్తు బంగారంలాగా ఉండాలని అనుకుంటారు, కానీ ఆ బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలంటే భూమి మీద పెట్టినప్పుడే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, లేనప్పుడు ఆ భవిష్యత్తు ఉండదు.